దేవునికి స్తోత్రం. ఈరోజు సకల ఆశీర్వాదములకు కారకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆశీర్వాద వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15 ప్రియా, సకలాశీర్వాదములకు కారకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు ప్రభు పేర తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని కృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీకు, నాకు, మనందరికీ కలిగి ఉన్నది. మన దేవుడు ఆర్థిక స్థితిలో ఉన్న వారికి తన వాగ్దానాలను మన పట్ల నెరవేర్చగల గొప్ప దేవుడు. మన దేవుడైన యెహోవా మనల్ని ఆశీర్వదించే దేవుడే. నీ అభివృద్ధిని దేవుడు కోరుచున్నాడు. చక్కని వార్తను నీవు ఎన్నడైనను విని ఉన్నావా? అవును, దేవుడు నీ అభివృద్ధిని కోరుచుండెను. నీ అభివృద్ధిని గూర్చి బహు ఉన్నతమైన ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. నీవు అన్ని విషయములలో అభివృద్ధి నొందుటే దేవుని చిత్తము కూడా. సృష్టి అంతటినీ మించి నీ అభివృద్ధిని గూర్చి ఆయన ప్రథమగా ఆలోచించున్నాడు. ఈ విశ్వ తరాలలో సర్వ జీవరాశుల కోరికలు ఏ విధముగా తీర్చి పోషించున్నాడో అంతకు మిన్నగా ప్రాథమికముగా నీ అభివృద్ధిని ఆయన కాంక్షించుచున్నాడు. దేవుడు ఇచ్చు అభివృద్ధి సంపూర్ణమైనది. దేవుడు నిన్ను అభివృద్ధి పరచవలనని కోరుటే గాక భాగ్యమును సంపాదించుకుని సామర్థ్యము కూడా కలుగజేయుచున్నాడు. చాలామంది పేదరికంలో ఉండటం అనేది ధన్యకరమని భావిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం అలా తెలియజేయట్లేదు. నీవు అభివృద్ధి నొందవలనని ఆయన కోరుచున్నాడు. భాగ్యమును సంపాదించుకొని సామర్థ్యం దేవుడు కలుగజేయను. నీవు దేవుని వాక్యమును, చిత్తమును బాగా ఎరిగినట్లయితే నీవు అభివృద్ధి నొందినట్లు నీ పట్ల తన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవదేవుని బిడ్డ, అయితే నీకు ఒక సందేహం రావచ్చు. అది ధనము సమస్త కీడులకు మూలమని బైబిల్ గ్రంథం బోధించున్నదని శూన్య మనసుతో అడగవచ్చు. కానీ ధనము సమస్త కీడులకు మూలమని పరిశుద్ధ గ్రంథం చెప్పలేదు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ధనాపేక్ష సమస్తం కీడులకు మూలం. ధనం చెడదగినప్పుడు ఆ చెడును సంపాదించు సామర్థ్యం దేవుడు నీకు ఇవ్వడు. తన ఎడల విధేయులకు తన పిల్లలకు సమృద్ధికరమగు ధనమును ఇచ్చునే కానీ. అయితే ధనము పట్ల అపేక్షను కనుపరచుకుంటున్నట్టే అభివృద్ధికి షరతులైనది. నీ అభివృద్ధిని బట్టి నీవు ధనాపేక్షుడివి కాకున్నట్లు చూచుకొను. నీ ఆర్థిక సంబంధమగు విషయంలో నీ జీవితంలో ప్రభు యొక్క వెలుగు నీపై ప్రసరించినట్లు చూచుకొను. నీకు చీకు చింతలు కలుగు చేయని ధనమే నిజమైన ధనం. దానిని తిరిగి సంతోషముగా దేవుని పనిలో వాడుచుండవని. నిన్ను అదుపాజ్ఞల్లో నుంచని ధనమే ధనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని వెదజల్లి ఆయన మహిమపరచు ద్రవ్యమన్నిటికీ అక్కడకు వచ్చినని ప్రసంగి గ్రంథం తెలియపరుస్తుంది. అయితే దేవుని ధనమును నీవు ఏ విధముగా పొందగలవు? జవాబు కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేయుచున్నది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోటలో ధాన్యమును సమృద్ధిగా నుండును. నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లును అని సామెత గ్రంథం 3:9-10 తెలియపరుస్తుంది. ఈ వాక్య ప్రకారం ఇవ్వడం అనేది దేవుని గణపరచుట అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇయ్యండి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతను కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. మనము దేవునికి ఎంత ఎక్కువగా ఇస్తామో అంత ఎక్కువగా పొందుకుంటాము. ఇవ్వకపోతే పొందుకోలేము. ఇవ్వడంలో ఆనందం కూడా ఉంటుంది. దేవునికి ఇచ్చామనే సంతృప్తి కూడా ఉంటుంది. అయితే దేవుడికి ఇచ్చేటప్పుడు ఒక షరతు దేవుడు పెట్టాడు. అది మనం దేవునికి ఇచ్చే ధనము గురించి ఎవరికీ తెలియజేయరాదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని దేవుడి వాక్యం చెప్తుంది. దేవునికి ఇచ్చేటప్పుడు పిసినితనంగా ఇక ధారాళంగా ఇవ్వలేను. మరియు సనుక్కొనక బలవంతంగా కాక
ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించునని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:7 తెలియపరుస్తుంది. జీవము గల దేవదేవుని బిడ్డారా, దేవుడి నామానికి మహిమార్థంగా, దేవుడి నామానికి ఘనతగా మీ జీవితంలో కొనసాగండి. దేవుడు తన వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చగల గొప్ప దేవుడే. వాగ్దానాల సురుడు, సకల సమృద్ధినిచ్చే మహాదేవుడు. ఆయన కృపలో నింపడదాం. ఆయన దయ, ఆయన కాపుదల మనతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సకలాశీర్వాదాలకి కారకుడైన ప్రియదేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకు స్తోత్రాలు. నాయనా, మా కార్యములన్నిటిలోనూ మేము చేయ ప్రయత్నములన్నింటిలో నీవు ఆశీర్వదించగల మహాదేవుడు కనుక ఈ సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని బలపరచండి. పరిశుద్ధాత్మ దీవులు మాకు అనుగ్రహించి రక్షగా, నమ్మదగిన వాడు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు, మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయుధార్యాలు మీ బిడ్డలైన మాకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.